ఆధారంతో ఉన్నాయి లేకపోతే ఎక్కడ ఉంటాయి అయ్యా చక్రాలు ధరించడం చక్రసరుడు కానీ అయినా ఈ చక్రం పట్టుకోండి ఈ చక్రం లోకం కోసం పట్టుకుని ఆడదాడుతుంది ఆడేనుకోండి 50 ఏళ్ళు ఆడుతున్నాయి అయ్యా చక్రసరుడు అంటే అది చక్రాలు ధరిస్తున్నాడు అందరికీ మధ్యలో ముట్టు దగ్గర ఉన్నాడు ఆయన ముట్టు దగ్గర లేకపోతే ఈ చక్రం ముందు లేదు వెనకాలి అయ్యా నరేంద్ర మార్గట్టయో ప్రవేదే నరేంద్ర మార్గట్టయో ప్రవేదే వివర్ణ వంశ భూమి బాల బజార్లో దీపం తీసుకుపోతుంటే గోడ మీద బొమ్మ పడి అవధి మీద ఎట్ట తెలియదో పొయ్యి మీద కొత్త బొమ్మలు ఎట్లా పుడుతున్నాయో ఆ చర్చలు వర్షపడతాయి ఆ దుర్యముఖంలో సృష్టిలో ఉన్న గమ్మదు ఆ ప్రమాద సృష్టిలో ఉన్న గమ్మదు అక్కడ వదిలేదు ఆ అర్థం ఆ నిర్మాణం తీసాడు అభివృద్ధి చక్రం పడుతుంది అది కూడా దేవత ఇట్లా ఉంటుంది ఆ దేవత చుట్టూ అంగ దేవత ఉన్నారు వాడెవరు అంగ దేవతలు నేను చెబుతాను అక్షరాలు చూస్తున్నానే ఈ అక్షర దేవతలన్నీ కూడా ఈ సత్యగ్రహాల్లో కోణాలు శక్తులుగా ఉన్నాయి సత్యగ్రహాల్లో కోణాలు శక్తులు అంటే అమృత శక్తి కా అంటే కాళరాజ శక్తి మా అంటే వశిని వాగ్దేవత ఇవన్నీ ఈ అక్షరాలన్నీ కూడా అక్షరాలన్నీ శక్తులు ఈ శక్తులని ఆ చక్రాల కోణాల్లో ఉండే శక్తులు మధ్య ఉండేది సర్వాధిష్టానంలో ఉండే భగవంతుడు ఇక్కడ ఉదయ విష్ణువు ఉంటాడు ఇక్కడ ఉదయ శివుడు ఉంటాడు ఇక్కడ రూపాలుగా ప్రధాన దేవత రూపం కనబడుతుంది చుట్టూనికి చక్రదేవత ఉన్నారు దీనిలో నడిపేటంటే చక్రధరుడు విష్ణువే ఈ చక్రాలు ఆయన ధరించింది ఒక చక్రాన్ని విడిచిపెట్టి చచ్చాడు అని ఇంకేమి మరి రెండు ముఖలో మధ్యలో చక్రాలు ఉన్నాయని అది పోతూ కొడుతూ ఉంటాయి కానీ అవి విద్యార్థులు వారు రాసి పెట్టారు ఇది పారమార్థికి అని ఆయన తప్పిది పోయాడు పారమార్థ్యంలో కాళిదాస్ ఏమో ఈ లోపల పోతూ ఉండి రాత్రులు బొమ్మలు పుట్టట్టుగా పడతా ఇంటున్నారు ఇట్లా ఉంటే నా గురిజాల్లో మేము ఉపన్యాసం వాడికి చదువు వాళ్ళు చెప్పమని అక్షరాధ్యాత్యం తీసుకొచ్చారు వాళ్ళు ఎవరు 9 మంది పండితులు ఉన్నారు అక్కడ నువ్వు చెప్పమంటే నువ్వు చెప్పమంటారు ఈ భగవంతుడు చెప్పే వనవాళ్ళు భగవంతుడు చెప్పే వనవాళ్ళు ఎవరో చెప్పకూడదు అంతేగా ఈ పండితులు తగల పడదు నువ్వు చెప్పు అది అందరూ కలిసి ఈ మేము ఎవరు చెప్పండి నువ్వు చెప్పి చెప్పలేదు తెలియదు అన్నాం అయ్యా నాకంటే పండితులు అయ్యా పెద్ద పండితులు మీరు చెప్పండి నేను చెప్పండి మీరు చెప్తే నేను నేర్చుకుందామని నేను అయ్యా ఇక ఏమైనా చెప్పాను చెప్పండి ఆ బియ్యం మీద సౌకంగా గీసి అక్షరాలు రాసి మరి పూజ చేయించి అప్పుడు 4 రకాల పూజ చెప్పాను 4 రకాల పూజతో అక్షరాలు 4 భాగాలు చేశాను 4 భాగాలు 4 రకాల పూజతో పూజ చేయించి అది అక్షరాలు చేయించినాక మాట్లాడుతూ చూస్తూ కూర్చున్నారు అక్షరాలు అయిపోయింది వీళ్ళందరూ ఎక్కారు నాతో పోతాను నీకు ఇట్లు ఏమిటి ఇదేమిటి అక్షరాలు ఏమిటి ఇట్లా రాయలేమిటి ముందు ఆ చెప్పావు వాళ్ళు చెప్పలేదేమి అంటారు నాకు చదివి నాకు చెప్పండి నాకు చదివి చెప్పాను అంతేగా మీరు నాతో మాట్లాడితే మీరు చెప్తే నేను నేర్చుకునేవాడిని నేను చెప్పలేదు నేను చెప్పమన్నారు దాని నేను చెప్పాను నాకు మీరు కూడలేదు నేను చెప్తాను కారణం ఏదో ఉంటుంది మరియు ఎవరు తెలియని వాళ్ళు బజారు వాళ్ళు ఎవరు మడిబంధువులు చెప్తే ఓనవాళ్ళు చెప్పారు నువ్వు శాస్త్రం చెప్పలే ఆదికం చెప్పలేని ఓనవాళ్ళు ఎక్కడ పడి చేసుకో నీకు వర్ణ సమానాయం వ్యాకరణానికి ప్రారంభం అక్షరానికి ప్రారంభం అయ్యుడు అభివృద్ధి ఏవోగా ఏమో సూత్రాలు వస్తుండే అయ్యుడి దగ్గర నుంచి నీకు సూత్రాలయం అయ్యా నువ్వు సూత్రం నుంచి అక్షరం మొదటి అక్షరం కింద 2 అక్షరం కింద ఆ ఊ కలిసి ఓ అయింది అది సంధిలో వచ్చి ఆ ఊ కలిసి ఓ అయింది ఆ చెప్పకుండా ఊ చెప్పకుండా ఓ చెబుతా వాడికి ఎందుకు ఈ తెలుగు ఇక్కడ చదివేవా నువ్వు ఆ ఊ వస్తే ఓ అయింది ముందు ఓ చెప్తే నేను సాయంత్రం గురువు అడిగి కృష్టి ఓ అని చెప్తే ఓమో అర్థం సగం చేయమన్నట్టు వాడు ఆ గురువు శిష్యుడు దాన్ని సరే చేయమన్నట్ట అది అర్థం ఏమిటి తెలుసుకుని చెప్పండి అది ఓనం శివాయ చెప్పి ఓనం చెప్తే నువ్వు ఉపాసన గురించి పోగలుగుతావు
ఉపాసన పోయి చెప్పుకో. అక్షరం అయింది, ఆ చెప్పాలి ఇంకో చెప్పాలి అయింది. అంతే కదా. ఇది ఈ అక్షరాలు 50 అక్షరాలు. 50 అక్షరాల్లో కొన్ని బ్రాహ్మణ అక్షరాలు, వాటి కులం ఉంది. కొన్ని క్షత్రియ అక్షరాలు, కొన్ని వైశ్య అక్షరాలు, కొన్ని శూద్రుల అక్షరాలు ఉన్నాయి. నువ్వు అన్నింటినీ పూజ చేస్తే ఎట్లా? నువ్వు తెలియాలి అంతా ఒకటి అన్నది అయిపోయింది. బ్రాహ్మణ అక్షరాలు తెల్లని పూలతో పూజ చేయి అని చూడాలి చేస్తాం. క్షత్రియ అక్షరాలు ఎర్రని పూలతో పూజ చేయి, వైశ్య అక్షరాలు పచ్చని పూలతో పూజ చేయి, శూద్రుల అక్షరం నల్లని పూలతో పూజ చేయి. నలుగురు కలిపి పూజ పూజ చేసుకుని దేనికి చెప్తూ ఎట్లా చెబుతుంది లోకల్లో వ్యవహారంలో వ్యవహారం అధీనమైన మీరు ఈ వరకు అక్షరాలు తెలుగు నేర్చుకున్నామన్నారు. అప్పటి చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ సాయినాథ్ ఎక్కడున్నాయితే ఇల్లు ఈ చక్రాల్లో ఉన్నాయి అక్షరాలు. అది అదే శక్తులు. అమృతాది మహాశక్తి సమృత నాగినీశ్వరి అమృతాది నాగినీశ్వరికి అమృతాది శక్తులు చుట్టూ వసిని గురువంశంలో 2 శక్తులు. హా క్ష అని. హా అంటే హంసవతి శక్తి, క్ష అంటే క్షమావతి శక్తి. ఇవన్నీ శక్తులు. కానీ వాటిని శక్తులను ఉపాసన చేసి ఆరు నేర్చుకుంటే ఆరు ఫలం వస్తుంది. అంటే వాడు చిట్టినా జీవించినా అవుతుంది అన్నట్టు. అట్లా ఉపాసన చేసి అక్షరాలు నేర్చుకుంటే నువ్వు చిట్టినా అవుతుంది, జీవించినా అవుతుంది. వాడు అక్షర సమానం ఉపాసన లేకపోతే దేవత దిగలిపోతే వాడు కులం పోతం లేకపోతే నువ్వు చిట్టినా జీవితం ఎట్లా అవుతుంది? వాడు మర్చిపోతున్నాడు. ఇక్కడ ఆ షిరిడీ పోయించినప్పుడు ఇందాక చెప్పిన లీలలో గురు చరిత్ర 108 సార్లు పారాయణ చేయించారు సాయినాథుడు అని చదివాను. చదివాక అప్పట్లో నాకు ఈయనకి ఖురాన్ వచ్చు కదా, ఈయనకి వేదం వచ్చు కదా, భగవద్గీత వచ్చు కదా, అది చెప్పకుండా ఈయన ఈ గురుగీత ఎందుకు చెప్పాడు, గురు చరిత్ర ఎందుకు చెప్పాడు, దీని ప్రాశస్త్యం ఏమిటి అని కొంతకాలం ఆలోచించా. అప్పట్లో 7-8 మంది రాశారు గురు చరిత్రను తెలుగులోకి. కానీ నా స్వామి యొక్క స్వయంగా శిష్యులు గులావణి మహారాజు ఉండేవారు. వారి దర్శనం అయింది. దర్శనం అయినప్పుడు ఈ ప్రసక్తి వస్తే వారు ద్విసాహస్రి గురు చరిత్ర సమస్లోకి ఈ 2 ఇచ్చారు. సంహిత ఆయన గురుద్విసాహస్రి 1, సమస్లోకి 1. 7000 శ్లోకాలు మరాఠీలో ఉన్నాయి. సరస్వతి గంగాధరుడు రాసిన గురు చరిత్ర. దానికి సమానంగా 7000 శ్లోకాల్లో వాసుదేవానంద సరస్వతి స్వామి చేశారు. చేస్తే అప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామి చరిత్ర చదువుతున్నా. అందులో ఉన్నది ఏమన్నారంటే, అప్పుడు దత్తస్వామి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి 7000 శ్లోకాలు ఉన్నది, దీన్ని రాబోయే కాలంలో అందరు చదవలేరు, ఇందులో ఆచారకాండ నిష్ఠ చాలా ఎక్కువగా ఉన్నది, ముందు కాలం వాళ్ళు భయపడతారు, అంత ఆచరించలేరు, దాన్ని క్లుప్తం చేసి కథాభాగం లీలాభాగం ఎక్కుంచి భక్తిపరంగా దాన్ని చేసుకోవాల్సింది, కర్మకాండ ఆచారకాండ తగ్గించవలసింది అని ఆదేశిస్తారు. ఆదేశించి 2000 శ్లోకాల్లో చేయమంటారు. అప్పుడు మీరు రాస్తారు. లెక్క చూసుకుంటే 40-50 శ్లోకాలు తగ్గుతాయి. అవి ఇప్పుడు ఎక్కడ జోడించాలి అని ఈయన దత్తస్వామిని ప్రార్థించుకుని పడుకుంటారు. అప్పుడు స్వామి స్వప్నం ఇచ్చి ఉవాచ శ్లోకాలు ఉన్నాయి, ఉవాచ శ్లోకాలతో కూడా లెక్కించాలి, లెక్కిస్తే 2000 అయినాయి, సరిగానే అయింది రచన, దానికి సంవిధాన గురుద్విసాహస్రి అని పేరు పెట్టు అన్నారు. అప్పుడు అది రాశారు. అది తీసుకొచ్చుకుని నేను అనువాదం చేస్తున్నా, తెలుగులో వచనంలో రాసుకున్నా, తెలుగు వచనంలో రాసుకుని నేను పారాయణ చేస్తున్నా. అప్పటికి నేను షిరిడీ వెళ్ళి ఒక 7 సంవత్సరాలు అవుతోంది. వరుసగా ప్రతి సంవత్సరం 3-4 సార్లు పోయిస్తున్నా. అప్పుడు నాకు సందేహం కలిగింది. వాసుదేవానంద సరస్వతి స్వామి ఏమో శిష్టాచార పరుడు, కాస్తా కూస్తా అని చెప్పడానికి వీలైనంత ఆచారం, ఇంత అంత అని చెప్పడానికి వీలైనంత శిష్టాచార పరుడు వాసుదేవానంద సరస్వతి స్వామి. భిక్షకు వెడుతూ ఉంటే రజస్సులో ఎదురు పడితే ఆ రోజుకి భిక్ష మానేసేవారు. రజస్సులో ఎదురైతే చాలు, ఆ రోజుకి భిక్ష ఉండేది కాదు. ఇంకా ఏదైనా చచ్చిన జంతువు కనపడితే మరలా వెళ్ళి స్నానం చేసి రావాల్సిందే, అంత జాగ్రత్తగా ఉండేవారు. నాకు వచ్చిన సందేహం ఏమంటే, దత్తాత్రేయ స్వామి యొక్క పూర్ణావతారం సాయినాథుడు అని వాసుదేవానందుడు చెప్పారు. ఒకసారి వారి దగ్గర యజ్ఞం తలపెట్టారు భక్తులు, వాసుదేవానంద సరస్వతి స్వామి దగ్గర. అప్పుడు వారన్నారు, షిరిడి సాయినాథులను అక్కలకోట స్వామి పూర్ణావతారాలు ఉన్నారు, వారిద్దరు పెద్దలు అక్కడ ఉండగా నా సమక్షంలో యజ్ఞం జరగకూడదు, మీరు వారి దగ్గరన్నా చేయండి, వారి అనుమతి తీసుకొచ్చి వాళ్ళు ఒప్పుకుంటే నా దగ్గరన్నా చేసుకోండి అని చెప్పారు. అప్పుడు నాకు వచ్చిన సందేహం ఏమంటే, వాసుదేవానంద సరస్వతి స్వామి ఏమో శిష్టాచార పరుడు, సాయినాథుడా
ఏ ఆచారము లేనట్టు కనబడుతున్నాడు బాహ్యానికి. మడి లేదు, కుక్క తాకేది, ముస్లింలు వచ్చేవారు, హిందువులు వచ్చేవారు, ఆయన బుద్ధి పుట్టినప్పుడు స్నానం చేసేవాడు. కానీ అగ్నిహోత్రమ ఒక్కరోజు మానలేదు, పంచభిక్ష ఒకసారి మానలేదు, బ్రహ్మచర్య నిష్ఠ మానలేదు. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవి లేవు. ఈ ఇద్దరు దత్త స్వరూపాలు ఎట్లా అయ్యారు నా సందేహం వచ్చింది. ఈ రెండు దత్త స్వరూపాలు ఎట్లా వచ్చాయి అని సందేహం వచ్చింది. సందేహం వచ్చి అడుగుదామా, పెద్దలు బాధపడతారేమో అని ఆ గొడవని మహారాజు గారి దగ్గర సందేహం వచ్చింది. అప్పుడు వారు ఏమన్నారంటే, దత్తాత్రేయ స్వామికి రెండు రూపాలు ఉన్నాయి, అవధూత నిర్ద్వందుడైనటువంటి అవధూతావస్థ ఉన్నది, ఇది దత్త భాగం మహిమలో కూడా వస్తుంది. శుచి అశుచి లేకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ద్వంద్వాలకు అతీతుడైనటువంటి ఉన్మత్తావస్థలో ఉన్న యోగిగా కూడా ఉన్నది, ఆయనకి శిష్టాచారపరుడైన వాడుగా కూడా ఉన్నది. అందుకని దత్తాత్రేయ పరంపరలో రెండు ఉన్నాయి. అందుకని సామాన్య జనమో వీళ్ళని ఆశ్రయిస్తారు. శుచి అశుచులు చేతగాని వాళ్ళు దైవానికి దూరం కాకుండా వీరిని ఆచరిస్తారు. ఆచారం చేతనైన వాళ్ళేమో వారిని ఆచరిస్తారు. ఇద్దరిని భగవంతుడు వదిలిపెట్టగలసగా రెండు రూపాల్లో వచ్చారు అన్నారు అని సాయినాథుడు అవధూత, అందుకని ఆయన ఇది పాటించలేదు అని సమన్వయం చేశారు. సమన్వయం ఒకటి, అసమన్వయం అన్ని వేల శాస్త్రాలు సమన్వయం ఒకటి. అయ్యా, ఈశ్వరుడికి ఆచారం లేదు, అనాచారం లేదు. అయ్యా, చదువుకున్న వస్తువు ఒకటే వస్తువు, ఇంకో రెండో వస్తువు ఉంటేగా. అయ్యా, రెండో వస్తువు అంటే ఆచారం అనాచారం. అయ్యా, ఆచారం అనాచారం ఉంది. అది రెండో వస్తువు పుట్టినప్పుడు ఆచారం అనాచారం పుట్టింది. ఇప్పుడు మనం పాటించాలి అంతేగా. ఇప్పుడు మనం ఇందులో ఉన్నాగానే పాటించాలి. ఇందులో కూడా ఆ సాయిబాబు మాదిరిగా, ఆ దత్తాత్రేయుడి మాదిరిగా ఆ స్థితి మనకు వచ్చిందండి. ఇప్పుడు మనం పాటిస్తాం. అయ్యా, ఆ స్థితి వస్తే పట్టిస్తాం, ఆ స్థితి రాలేదు కూడా పాటిస్తాలి. అయ్యా, ఎంత చేస్తారు సారవంతా అదే. ఎందుకంటే ఎంతసేపు ఆచారం అంటే నువ్వు ఈశ్వరుడు అయిందా, ఈశ్వరంతో వచ్చిందాకా. అయ్యా, ఈశ్వరంతో చూడు నీకు ఆచారం ఎందుకు? అయ్యా, అది రావడానికి ఆచారం. అది ఏ రకంగా రావాలో ఆ రకం ఆచారం పెట్టారు. ఇప్పుడు అల్లా ఒక్కడే అన్నారు వాళ్ళు సాయిబులు. అల్లా ఒక్కడే అన్నారు. మనము శివుడు విష్ణువు అని పేర్లు చెప్తున్నాం. శివుడు విష్ణువు అని పేర్లు చెప్పాం కానీ అసలు దేవుడు అసలు అన్నమాట మనకి ఎక్కడ పోయింది? ఏకో దేవ కేశవో శివో అని మనకు చెబుతున్నదిగా. చెబుతున్నా దేవుడు అక్కడ మనకు ఉన్నది. దానిలో మనకి ఎవరి బుద్ధి ఎలా పుట్టిందో అలా సేవించుకుంటున్నాం. ఆ ఒక్క దేవుడినే, ఆ ఒక దేవుడికే ముక్కు ముగ్గురు పెడితే ముగ్గురు పడిన దేవుడు అయినాడు, చెవులు కళ్ళు పెడితే చెవులు పెడిన దేవుడు అయినాడు. ఈ ఉపనిషత్తు చెబుతున్నది. దేవతలు రాక్షసులు తత్వం తెలుసుకుందాము అని, తత్వం తెలుసుకుందాం. దేవతలు రాక్షసులు ఎట్లా తెలుస్తుంది? బ్రహ్మ దగ్గర తెలుసుకుందాం. బ్రహ్మ దగ్గర కూడా తెలుస్తుంది కదా. మరి బ్రహ్మ దగ్గరికి మనం అందరి ఈ లోకంలో అందరం పోయి ఆయన దగ్గర పెడితే పాఠశాల పెడతారు మన దగ్గరికి అంతే కదా. కాదు. కానీ దేవతలందరూ ఒక మనిషిని, క్లాసులతో ఒక మనిషిని పంపిస్తే వీళ్ళిద్దరు పోయి బ్రహ్మ దగ్గర తెలుసుకొచ్చి మనం చూస్తారు. పొందుతారు. సరే, ఎవరు పంపిస్తారంటే దేవతల తరఫున దేవేంద్రుడిని పంపిస్తామన్నారు. రాష్ట్రం తరఫున విరోచనం ఇబ్బంది చక్రవర్తి తాత విరోచనుడిని పంపిస్తారు. వీళ్ళిద్దరు వెళ్ళారు. రామేశ్వరికి పంపించారు. పంపిస్తే ఏమయ్యా ఏం పని మీద వచ్చారు అన్నాడు. అయ్యా మమ్మల్ని ఆ తెగవాడు ఈ తెగవాడు తత్వం తెలుసుకుని పంపించారు, మేము తీసుకెళ్ళి చెబితే వాళ్ళు అట్లా తత్వం అట్లా ఇంతే ఇవాళ దిగి దూరం వచ్చారా అని ఈ తొట్టి స్నానం చేసే తొట్టి ఉందే, తొట్టి స్నానం చేసే తొట్టి, ఆ తొట్టి పెట్టి దాని నీళ్లు పోయించాడు. ప్రతిబింబం చూపించి దాన్ని దూరం అన్నాడు. ఇద్దరు చూశాడు. ఎక్కడ ఉందని ముఖం కనిపోతుంది. ఇట్లా రమ్మన్నాడు. ఇది కిరీటాలు కొంచెం కాకడానికి అన్ని పెట్టి సొమ్ములో పెట్టి వండిందా మళ్ళీ చూడమన్నాడు. మళ్ళీ చూశాడు. మళ్ళీ చూస్తే మళ్ళీ ముఖం కనపడింది. ఇది ఇవన్నీ పెట్టిన ముఖం కనపడింది. అవి లేని ముఖం కనపడి ఇందాక ముఖం కనపడింది. ఇప్పుడు ఇవన్నీ పెడితే పెట్టేది ముఖం కనపడింది. ఏది తెలిసిందా? ఇదే తత్వం పోమన్నాడు. మరి సరే వచ్చి ఈ రోజులు ఏముందంటే ఆ ఊరికి ఉత్తముఖం చూస్తే ఏం బాగులేదు, ఈ కిరీటాలు పెట్టేది మంచి అందంగా ఉన్నది. కానీ ఎవరినో కొట్టు దొంగతనమో డబ్బు సంపాదించి కమ్మగా అనుభవించడం పోయి అదే దేవుడు అతను ఏం చేద్దని చెప్పాడు బ్రహ్మదేవుడు అని రాష్ట్రంలో వచ్చి వాడు తత్వం చెప్పాడు. కాబట్టి మళ్ళీ పోలేవాడు. దేవేంద్రుడు ఇద్దరు వచ్చాట. చూసి
ఏమిటి ఈ నీళ్ళలో ముందు ముందు ఉండడం తర్వాత మళ్ళీ ముందు అంత చేస్తున్నాడు. ఏమిటి ఏమిటి సృష్టి చేసేది ఏమిటి? కానీ సొమ్ములు పెట్టినా అదే ముఖం, పెట్టకపోయినా అదే ముఖం. ముఖం అంటే కానీ ముఖంలో భేదం లేదుగా. సొమ్ములు పెడితే భేదంగా ఉంటే కనబడుతుంది, కానీ సొమ్ములు పెట్టినా ముఖం అదే, అసలు ముఖానికి భేదం లేదు. ఏ వేషం వేసినా, ఏ ఉపాసన ఏ వేషం వచ్చినా ఆ వేషంలో భేదం, కానీ అసలు ఉన్న చైతన్యంతో ఒకటే అని బ్రహ్మదేవుడు చెప్పాడు. అది ఈ సందేహాలు అన్ని చతుర్వారం గురు లేవు 4 విడియాలు బ్రహ్మకి చెప్పారు ఇంద్రుడు. అందరూ సందేహంతో చేసి మళ్ళీ మళ్ళీ క్రమంలో చెప్పుకుంటూ ఏమయ్యా, నేను బండ విద్యార్థి అండి, వాడు పోయినాడు నాకు తెలియలేదు, నాకు చెప్పమని వెళ్తూ ఉండేవాడు. 4 మాటలు బ్రహ్మదేవుడు చెప్తే నిస్సందేహంగా తెలిసిన దేవేంద్రుడికి. అప్పుడు దేవేంద్రుడు వచ్చి దేవతలకు తత్వం చెప్పాడు. ఇది వేదంలోనే ఉపనిషత్తులు అయ్యా. అది వైరోచన మతం వాడి మతం అయింది. రాక్షసులందరికీ దేవుళ్ళు దయ్యాలు పోతా కొట్టుకు తినండి, సంపాదించండి, తినండి, తెలగండి చెప్పాడు. దేవేంద్రుడు వచ్చి వేదవుతున్నది తత్వం అంతా దేవతలు చెప్పాడు. ఇట్లా ఉపనిషత్తుల్లో ఏమిటి? ఉపనిషత్తులు ప్రమాణం కాదంటే ఒక మాట పోతుంది, ఒక మాట పోతుంది అంతే కదా. ఈ ఉపనిషత్తుల ప్రామాణ్యం ఎక్కడ ప్రామాణ్యం, ఎక్కడి నుంచి ఉపనిషత్తులు అది మొదటికి పోవాలంటే ఆ మొదటికి పోయే వాడి మెట్టు చాలా పై మెట్టు అయ్యా. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఈ మొదటి మెట్టులో ఉన్నాం. ఈ మొదటి మెట్టులో చెప్పింది అది ఉపనిషత్తు, అది చెప్పింది సత్యం, అది అసత్యం కాదు అనడానికి మన స్థాయి చాలు. తర్కం వాడు వస్తున్నారుగా, తర్కం వాడు ఈశ్వర సర్వామి ప్రమాణం, వేదం ఈశ్వరుడు చెప్పాడు కనుక అది అంతా ప్రమాణం ఉన్నాడు. అందులో ఖర్చును తీసేది ఏంటిది అంటే ఏదో గుడి పెట్టుకోవాలి. ఏదో గుడి పెట్టుకోకపోతే ఈశ్వరుడితో సర్వామి ప్రమాణం ప్రమాణం లేకపోతే నీకు తత్వం ఏమవుతుంది? ఈ తత్వం కుదిరితేగా నువ్వు పుట్టావో, దేవుడిని పుట్టించావో, దేవుడు పుట్టిన ఇల్లు పుట్టించాడో ఇంకెప్పుడు తెలిసింది? వేదశాస్త్రాలు నమ్మితే తెలుస్తుంది. వేదశాస్త్రం నీకు దేవుడు పుట్టాడో నువ్వు పుట్టాడో నీకేం తెలుసు? ఒక తరవా అట్లా అట్లా అనుభవంలో అసలు మన హిందూ మతం అంటే ఒక సముద్రం ఉంది, అందులో లేనిది లేదు. అన్ని మతాలు ఇందులో ఉన్నాయి. దీని నుంచి ఒక్కొక్క పాయింట్ తీసుకుని ఒక్కటి మతం ఉద్ధరించుకున్నాడు. ఆ మతాన్ని వాడు ఎక్కువ చెబుతూ ఉంటే అది మనం కాదంటాం. దీనిలో ఉన్న మతమే వాడు ఇస్తున్నది. అది హిందూ మతంలో ఉన్నదే ఒక అహింసాన్ని తీసుకున్నాడు, ఇంకోటి తీసుకున్నాడు. దాన్ని ప్రధానంగా చేసి వచ్చేవాడు. దీనిలో చెప్పేది వాడు చేసి మనం వద్దంటాం, కానీ అన్ని మతాలు మనం వద్దంటాం కదా. అన్ని మతాలు కాకపోతుంది మనం. అదే వచ్చింది అక్కడ కూడా. ద్వారకామాయిని పెట్టి మసీదులో ఉంటూ అగ్నిహోత్రం పెట్టి తులసిమాత పెట్టి అట్లాగే ఆయన ఒకరు అడిగారు, 8 రోజులు 15 రోజులు అప్పుడు నాకు 30వ సంవత్సరంలో హైదరాబాద్ లో ఉన్నాను అయ్యా. 50 మంది ఈ సాయిబుల్లో దండిదారు, పెద్ద పురుగులు సాయిబులు దండిదారు ఉంటారు. వాళ్ళు 50 మంది సావాసం కాదు. వాళ్ళు కొత్త ఏళ్ళ అని సహకారం ఉండేవాడు. వాళ్ళు దేవాలయం కట్టించాడు, విశ్వేశ్వర దేవాలయం కట్టించి ప్రతిష్ట కోసమని ఈ పెద్దాడి జీవులను పిలుచుకుపోయినాడు ప్రతిష్ట కోసమని. వీళ్ళంతా పోతూ అక్కడేదో మా గొప్పతనం అక్కడ వెళ్ళేవాళ్ళు మమ్మల్ని అవసరం చేయడానికి ముందు పిలిచేవాడు కోమట్లు. చెప్పి అవసరం వాళ్ళ మన వాళ్ళు వీళ్ళ సిఫార్సులోనే వాళ్ళు పిలిపిస్తే వెళ్ళేవాడిని. వీళ్ళు సిఫార్సు చేస్తే వాళ్ళు పిలిచారు, అవసరానికి వెళ్ళాము. అయితే ప్రతిష్ట జరుగుతున్నది. రేపు మరునాడు మా అవధానం, నేత్రావధానమే పుడుతున్నాను. నేత్రావధానం వేరే ఇప్పుడు హైదరాబాద్ చూసేదాన్ని సికింద్రాబాద్లో దేవాలయం ప్రతిష్ట. హైదరాబాద్ చూద్దామని వాటి ఊళ్ళో బగ్గి ఉంటే బగ్గీలో పోతున్నాం. ఆ సాహుకారు మనమడు వాడు, మేము ఇద్దరం అవధానం చేసేవాళ్ళం. మేము ముగ్గురం పోతున్నాం. హైదరాబాద్ పోతుంటే అక్కడ ఉమ్మరావు వాడు దళిందారు బగ్గి వస్తుంది సాయిబుడి. ఈ సాయిబు ఈ బ్రాహ్మడి ఈ కోమడి అయ్యా ఉమ్మరావు బగ్గి వచ్చేది, మా బగ్గి ఆపుకోవాలండి, ఆపుకోకుండా పోతే వాళ్ళకి కేసు పెడతారు వాళ్ళు, కనుక కావాలి కనుక బగ్గి ఆపాలను
ఈ బగ్గి నువ్వు బాబు మేము బుద్ధుల బగ్గి ఆపి మాకు రామూసి కాదు బగ్గి ఆపడం వల్ల కాదు కేసు పెట్టు తను కేసులు చేస్తారు పోయే బగ్గి అయితే వాడి కష్టమైన కోడికి ఈ తోనే పడుతుందండి వీడికి వస్తారు కాబట్టి గమకు తోలేశారు బగ్గి వాడి బగ్గి వస్తుంది మన బగ్గి వాడి బగ్గి మిగిలి వదిలిపోయింది వాడి బగ్గి ఆపుకుని బగ్గు సాయిబు ఆపుకుని చేయదు బగ్గి ఆపమని ఆపమన్నప్పుడు ఆపాలి ఎవరి అప్పుడు ఆపాను అది వాడి బగ్గి తోలే పడుతుందంటే వడిది కోపడి తిరుగుతున్నాడు ఈ హైదరాబాద్లో కూడా లేదా సికింద్రాబాద్లో కూడా లేదా నీ మర్యాద నీకు తెలియదా వాడు బగ్గి వస్తుంది బగ్గి పూనిస్తే నీవు కేసు పెడితే వస్తావా నీ దుప్ప తగ్గడానికి నీకు వచ్చింది అని నెంబర్ చెప్పు నీ బగ్గి నెంబర్ చెప్పు నీకు వేసుకుంటున్నాను నెంబర్ వేసుకుంటే ఏమన్నా ఆ బగ్గి నెంబర్ వాడి నెంబర్ వేసుకుంటే ఇట్లా మేము అనో విచారిద్దాం ఉన్నాం ఎవరు మేము తెనాలి వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పండితులం మా బగ్గి ఇది కానీ మా బగ్గి పోయి చెప్పు మాట మా మీద కేసు పెట్టమను మా మీద కేసు పెట్టమను ఆ కోవిడ్ చూడండి ఇట్లా మేము కూర్చుంటే మా బగ్గి కానీ పడిపోయా చెప్తాం చూడు అది పడిపోయి చెప్పాడు అదే చెప్తాం పండితులు చూడండి పండితులు బగ్గితోటి కోవిడ్ బగ్గి మీద పడుతుంది ఆ కోవిడ్కి ఏం చేస్తాం ఉండకూడదు మా బగ్గి దగ్గర నడిచేసాడు కానీ వాడి బగ్గి దగ్గర నుంచి నడిచేసి మర్యాద కష్టం చేసి పైన కూదాం మనం మా బగ్గిలో కూదాం మనం కూతున్నాం అంటాడు పండితుల బగ్గి అందరికంటే ముందు పోవలసిందే మీలో కానీ మనం ఎవరో సరే పండితులే బగ్గి ముందు పోవలసిందే పండితులు మాకు ఎట్లా గుర్తు కట్ట ఉండేది పుస్తకాలు కట్ట అట్లా కట్ట సర్టిఫికెట్లు ఆ సర్టిఫికెట్లు కట్ట వాళ్ళకి దేశం కొన్ని ఇంగ్లీష్తో ఉన్నాయి కొన్ని ఉర్దూతో ఉన్నాయి అవి చదువుకున్నాడు మీకు చదువుకున్నాడు మీరు పండితులే అనేది అంటారా ఇంతమంది రాసేవాడిగా వాళ్ళు ఉర్దూతో ఉన్నాయి మరి అది అప్పుడు గవర్నర్ పెంట్లెండ్ గవర్నర్ ఆ గవర్నర్ సర్టిఫికెట్ ఉన్నాడు అదే ఇక్కడికి ఉండేది నేను మీ పండితులను నమ్మానండి మీద కేసు గీస్తలేదు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారన్నాడు పిలిపించాడు సభ కోసం ఎప్పుడు సభ రేపు సభ నాకు కూడా కాస్త కబురు పంపించండి ఆకుమారి పోలీసు నేను కూడా వస్తాను ఒకన్నాడు పంపిస్తే ఆ మర్నాడు 3 గంటల వంటి వాడు 2 గంటలు వచ్చుకుంటున్నాడు వాడు కొన్ని ప్రశ్న చేశాడు వాళ్ళు 3వ దాడి చేయడం బాబు అప్పటికల్లా 3వ దాడి ఇప్పుడు 1000 దాడి చేస్తే మరి కోమటి ఈ పాండిత్యం పనులు బహుమతి ఏం తెలుస్తుంది ఎక్కడి నుంచి తేడా నుంచి పిలిపించి 9 దాడి ఇస్తాడు వాళ్ళు విద్య ఏమిటి వాళ్ళు పాండిత్యం ఏమిటి 3 దాడి కోమటి వచ్చేసాం అన్నారు అది మేము బొమ్మంటే మీరు ఈ ఊరికి పోవడం సరిపోయి మేము బొమ్మడే వెళ్ళగలం మీరు ఇక ఈ సత్రం ఈ కోమటి సత్రంలో ఉండండి మీకు వసతి బాగా ఉంటుంది ఇక్కడ ఉండండి రోజు నేను కాలు తీసుకొస్తాను నా బంధువులు అవి రోజు వాడు బతి తీసుకొచ్చేవాడు ఇది వాడికంటే పెద్ద ఉన్న వాడికి తీసుకునేవాడు తెలుగుదేశం చేశారు వీరికి ఏముంది అవధానం చెప్తారు నిత్య ఆశ్చర్యంగా ఉంది ఇంట్లో ప్రశ్నిస్తే వచ్చేసారండి వారికి ప్రశ్నిస్తే వీళ్ళు కళ్ళకోసం చేసి అటువంటి వాడు రాసేస్తారు చాలా చిత్రం ఉండి ఇక్కడ చూడలేదు కళ్ళకు ఈ మాట ఎట్లా వస్తుంది అని వాళ్ళు చెబుతూ ఉంటారు సరే వాడు ప్రశ్నించేది వాడి దగ్గర చేస్తుంది ఇక్కడ 50 మంది ఉమ్మనవారు పోయినారు ఏమండి నవాబు దగ్గర మేము సమపెడతాం నవాబు 1,00,000 రూపాయలు ఇవ్వాలి మేము 50 మంది 52,000 1 లక్ష ఇస్తాం 2 లక్షలతో గురించి పోవాలన్నా ఈ లోపల ఆ దివాజీతో చెప్పారు రాజగారిని సబ్మిట్ చేసుకొని అన్ని తొందరగా చేశారు మనకు ప్రార్థన లేకపోయింది అనుకోండి తర్వాత వీళ్ళు రోజు కూర్చునే ఉంది మంచి అయిపోతున్నాగా మా కురాన్లో ఇట్లా ఉంది మీ వేదంలో ఎట్లా ఉంది అని అడుగుతుండేవాళ్ళు మా కురాన్లో ఇట్లా ఉంది మీ వేదంలో ఉంది
మన వేదంలో ఎక్కడో ఏ మాట ఉంటుంది మరి అంతేగా అది బాబు మా వేదంలో ఉందండి అని వాళ్ళు అడిగిందల్లా మన వేదంలో ఉందని నేను చెప్పుకున్నాను. ఇక నెలలు ఇల్లు చేసి మీకు ఒక మతంలో భేదం ఉంటుంది. మీకు ఉన్న వేదంలో మీకున్నదే బాగుండే మతంలో భేదం పడుతుంది. మతంలో భేదం లేదు, ఆచారంలో భేదం తప్ప మతంలో భేదం లేదు. మతంలో జ్ఞానము బ్రహ్మత్వము ముఖ్యమైన మతం అంతా ఒకటి. ఆ విషయంలో ఎప్పుడు తేడా రాదు, దానిలో తేడా రాదు, ఆచారంలో తేడా ఆచారం తేడా ఉంది. అప్పుడు ఏది ఆ సరైన ఆచారం అనే విషయంలో తగాదా వస్తుంది. ఆచారం తగాదా మన కారణం ఏది కారణం ఉంది. ఇప్పుడు సమాజం ఉంది, ఇప్పుడు ఊరుంది. ఈ ఊళ్ళో కొంతమంది జనం ఏమో ఈ ఆచారంలో ఉన్నారు, కొంతమంది ఏమో ఈ ఆచారంలో ఉన్నారు. మా ఆచారం రైతు నీకు తప్పు, నువ్వు దూరంగా ఉండమని వీడు అంటాడు, మా ఆచారం రైతు అంటారు. ఇట్లా కాకుండా ఎట్లా వీళ్ళకి సామరస్యం అనేదానికి సాయినాథుడు అవతరించారు అని వచ్చింది. ఆయన అడిగారు, ఏమయ్యా నువ్వు మసీదులో కూర్చున్నావు, ఎప్పుడే మనసారి చూడటం మనసారి మాకు ఈయన బాగా స్నేహితులు వీళ్ళు, ఈయన బాగా స్నేహితులు. సుబ్బయ్య గారి స్నేహితులట తమ వచ్చినట్టే దర్శనానికి వచ్చారు, ప్రథమ దర్శనానికి. పనిచేస్తున్నాను. శర్మ గారు తెలుసా మీకు? శర్మ గారు గణపతి శర్మ గారు, శర్మ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్. మీకోసం తాసాలు వచ్చారు కూడా, వాళ్ళు చెప్పారు మీ గురించి. అందుకని సుబ్బయ్య గారు కూడా చెప్తాను రాత్రి. అందుకని వారు షిరిడి వచ్చినప్పుడు హిందువా ముస్లిమా అని వచ్చింది. హిందువా ముస్లిమా అని గొడవ వచ్చింది. ఈయన అల్లా మాలిక్ అంటున్నాడు, పొడుగు చొక్కా వేసుకున్నాడు, అందుకని పొగ తాగుతున్నాడు, ఈయన ముస్లిమే అయి ఉంటాడు అని చెప్పి ఆయన తీసుకుపోయి మసీదులో పోలేశారు వర్షంలో తడిచిపోకుండా. కానీ వారేం చేస్తున్నారు, నిరసాగ్రహోత్రం పెట్టారు, తులసి పెట్టారు, ద్వారకామాయ అని పేరు పెట్టారు, వేద పండితులకు వేదం గుర్తు చేశారు, వారికి ఖురాన్ చెప్పారు. అప్పుడు ఆయన దగ్గర ఈ ప్రశ్నలు వచ్చాయి అనేక పర్యాయాలు. ఎట్లా అసలు ఆచరణ ఎట్లా అంటే, అప్పుడు వారు అన్నారు, ఇప్పుడు వారు చెప్పిన దాని భావం, ఇప్పుడు దేశకాలాలు ఇలా ఉన్నాయి కనుక అనివార్యంగా భగవద్గీత చేత యుగధర్మం వచ్చింది. ఈ యుగధర్మంలో సంకరమై ఈ దిశను పోతోంది. అసలు మొదట అన్నిట్లో పరమాత్మ ఉన్నాడనే దృష్టికి మనిషికి రాని, రాగద్వేష అసూయలు ఆ కారణంగా నిగ్రహించుకొని అక్కడి నుంచి నెమ్మదిగా సోపాన క్రమంలో వాడిని తీసుకుపోవలసిందే. అందుకని ఇప్పుడు వీళ్ళ దగ్గర పెడితే ఏమీ లాభం లేదన్నట్టుగా మాట్లాడారు. అది వారు కూడా గులాబీ మహారాజ్ కూడా, వాసుదేవానంద సరస్వతి స్వామి శిష్యులు కూడా ఇదే వివరించారు నాకు. కాలంలో అనివార్యంగా వచ్చింది మార్పు, ఏ విధమైన ధర్మం ఆచరించలేని స్థితి ఒకటి వచ్చింది జనసమూహానికి. ఇప్పుడు కేవలం లౌకికము, ఇంద్రియాలత్వం, పశుత్వంలో పోతోంది. ఇటువంటి దాన్ని కొంచెం నిగ్రహించి మళ్ళీ అసలు ఒక పరమాత్మతత్వం ఉన్నది అనే వైపుకి తిప్పవాలి కదా. తిప్పిన తర్వాత వాడికి అసలు వాటి మీద శ్రద్ధ కలుగుతుంది. అది తిప్పడానికి ఆయన అవతరించారు. నువ్వు కుక్కని కొట్టినా, పిల్లిని కొట్టినా, మనిషిని తిట్టినా అదంతా తనకే చెందుతుందని చెప్పి ఆయన తెలుపుతున్నారు. ఒరే ఈయన సర్వాంతర్యామి, అన్నిట్లో ఉన్నాడు, ఎవరిని మనం కొట్టినా ఈయనకే తగులుతుంది, ఎవరిని తిట్టినా ఈయనకే తగులుతుంది అనే దృష్టి వాడికి వచ్చింది. అసలు ఇటువంటి ఒకటి ఉందనే వస్తువులు వాడు పూనే వైపుకి వచ్చాడు అన్నారు. అంటే అప్పుడు నేను మళ్ళా ఇంకో రెండో ప్రశ్న వేశా. దత్తాత్రేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము, బ్రహ్మ అంటే వేదాలు వాటి నుంచి వచ్చినాయి, ప్రకటమైనవి. అటువంటిప్పుడు మరి ఆచార విరుద్ధంగా చేయడం అనేది దత్తాత్రేయ సాంప్రదాయానికి విరుద్ధంగా రా అని అడిగారు. అవధూతగా ప్రకటన అవడం కూడా తప్పే కదా. మరి యజ్ఞ ఆచరిస్తే శ్రేష్ఠ అన్నట్టు, శ్రేష్ఠుడు ఎలా ఆచరిస్తే లోకమంతా అట్లా ఆచరిస్తుంది అన్నప్పుడు వాళ్ళు అట్లా ఆచరించాలి, కానీ వీళ్ళు ఇలా ఉంటే లోకమంతా అట్లా ఉండదా అని అడిగారు. దాని ప్రకారం మరి దత్తాత్రేయ స్వామి అవతారంలోనే అవధూత అవతారం తప్పు అవుతుంది కదా, సాయినాథుడి అవతారం అవుతుంది కదా అని అంటే, అప్పుడు ఆయన అన్నారు, అసలు ప్రజలలోనే ఈ రెండు రకాల దృష్టి తేడా వస్తుంది, అధికారి భేదం ఉంటుంది. శిష్టాచారం ఇది విశ్వాసము, పట్టుదల, ఇది శ్రద్ధ కలిగిన వాళ్ళు ఉంటారు. అది కలక్కల్లా ఉండేవాళ్ళు, అనాదిగా ఉండే సంస్కారంతో కొంతమంది ఎక్కువ మంది ఉంటారు. ఇద్దరిని తరింపజేయాల్సిందే కానీ ఎవరిని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఈ శిష్టాచార పరుడేమో ఎవరిచ్చినా కానీ తీసుకోడు, తన ఆచారాన్ని తగిన వాడి ఇస్తేనే భిక్ష తీసుకుంటాడు, వాడు వచ్చి నమస్కరించుకుంటేనే ఒప్పుకుంటాడు, రెండో వాడిని చూడటానికి కూడా ఒప్పుకోడు.
మరి వాళ్ళని తరింపజేయాలి కదా. అందుకని ఆ దత్తాత్రేయ తత్వమే అట్లా కూడా వచ్చింది, వారి కోసం అట్లా వచ్చింది, వీళ్ళ కోసం ఇట్లా వచ్చింది. అందుకని వాసుదేవానందుల దగ్గర శిష్టాచారం నడిచింది. షిరిడి సాయినాథుల దగ్గర ఏమో అందరూ వచ్చి ఎవరి దారిన వాళ్ళు వచ్చినా కానీ ఆయన అంగీకరించారు. రాగద్వేషాలని మాత్రమే మాలిన్యం కింద ఆయన నిషేధించారు అని సమన్వయం చేశారు వారు. అందరికీ ఒక వేషం అది అదే సరిగ్గా ఇదే పదం వాడారు వారు. అది దేశాన్ని బట్టి వేషం రా అన్నాడు ఆయన. ఏ స్వామి ఇట్లా ఉన్నాడు మీరు అడిగితే దేశాన్ని బట్టి వేషం రా అన్నాడు. అప్పటి నుంచి నాకు మొదట సాయినాథుల దగ్గరికి అయింది కనుక ఈ కాలంలో ఏ ఆచారము పాటించలేని జనం బొత్తిగా లేడు పరమాత్మ లేడనే దృష్టికి పోయే బదులు ముందు వీళ్ళకి అసలు భక్తి శ్రద్ధలు కలగడానికి ఇది బాగుంది ఈయన రూపం, వీళ్ళు ఆచరించలేనంత దూరం వీళ్ళకి నియమం చెప్పడం లేదు, వాళ్ళున్న స్థాయి దగ్గర నుంచి వాళ్ళకి తీసుకొస్తున్నారు అనే ఉద్దేశంతో సాయినాథుల యొక్క చరిత్ర పారాయణ, గురు చరిత్ర పారాయణ, భజన ఇదే ప్రధానంగా పెట్టుకుని సాయినాథ మందిరం పెట్టి దానిలో మహాపురుషుడు వాకండి ఇప్పుడు తెలియదులే నూరు ముడిస్తే మాట్లాడుతున్నాం అయ్యా. ముట్టి నూరు ముసుగుమని సాగితే ముట్టి నూరు ముసుగుమంటే ఇది మూటుగా ఉంది లోకంలో. అది యోగం కోసం పుట్టింది, యోగంలో పుట్టిన సాగితే ఇది కిందికి పోతే అపానంలో పోతే ప్రాణం పొంది అర్ధాయిషాన్ని పనికి మన వాడికి పోతాడు. కానీ దాన్ని ఆపుకోవాలి. ఈ నూరు యొక్క చివరికి యోగజాలం వచ్చేసింది. యోగజాలంగా మారిదేవుడు ఈ వాకుదేవి నీకు అనుగ్రహించేది ఎప్పుడు యోగజాలం ఆగినప్పుడుగా. యోగజాలానికి ఇది చేస్తుంటే నీకు ఇంతకంటే పై కానీ నోరు కూడా మూసి నోరు మూస్తే ఏమవుతుంది, నాదం ఎక్కడ పుడుతుంది, నాదం ముట్టి దగ్గర నుంచి పుడుతుంది, ముడికి వ్యక్తులు వేయించి నాదం పుడుతుంది. ఆ నాదం షట్చక్రాల నుంచి ఇప్పుడు మరొక దాకా వస్తుంది. ఆ నాదం అంతా వేదం అన్నమాట. ప్రతి నీకు నాకు పశువుకు పక్షికి నువ్వు విష్ణుకి ఉత్సాహముకు దేనికెళ్ళే నీకు నాదం ఉందో లోపల ఆ నాదం అంతా వేదమే. ఋషులకు మంత్ర ద్రష్టాలు వేరు, మంత్రాన్ని చూసిన వాళ్ళు, మనం మంత్రం చదివేవాళ్ళం. వాడికి జీవితం మంత్రం చదివేవాళ్ళు కానీ మంత్రం చూడలే మనం. వాళ్ళు చూస్తున్నారు మంత్రం ద్రష్టాలు. ఈ మంత్రం ఎర్రగా ఉంటుంది, ఈ మంత్రం తెల్లగా ఉంటుంది, ఈ మంత్రం నల్లగా ఉంటుంది చెప్తున్నారు. మంత్రం ఎర్రగా నల్లగా ఉంటుంది, ఎర్రశీలతో వస్తే ఎర్రగా ఉంటుంది, నల్లశీలతో అంతేగా. ఈ శీలం అది అసలు మంత్ర స్వభావం అది ఏ గుణంతో ఎట్లా ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. మంత్రాన్ని కళ్ళతో చూసేవాళ్ళు ఋషులు, మంత్రుల ద్రష్టాలు వేరు. అది మన మంత్ర పాఠకులు. నోరు మూస్తే మా పాఠకత్వం పోతుంది, నోరు మూసి పాఠకత్వం పోయింది. అప్పుడు మంత్రం ఏంటో మనకు తెలుస్తుంది. కానీ మౌనం ఉండి నోరు మూసుకుంటే శక్తి ఎక్కువ అవుతుంది. మౌని అంటే ఏమిటి, మౌనం కలగంటే మౌనం నోరు మూసారంటే ఇప్పుడు ఆ లోపల వేద శక్తిని, ఆ నాద శక్తిని, నాదం ఎక్కడి నుంచి వెళ్ళి బ్రహ్మశక్తి కలుగుతున్నాను.